ఒక 15ఏళ్ల కుర్రాడు చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ను ఊచకోత కోశాడా? అవును, నిజంగానే చేశాడు. ఐపీఎల్ 2026 మూడవ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత బాలుడు వైభవ్ సూర్యవంశీ చెన్నైపై విధ్వంసం సృష్టించాడు. 128 పరుగుల లక్ష్యఛేదంలో ఈ 15ఏళ్ల కుర్రాడు నమ్మశక్యం కాని రీతిలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యంత వేగవంతమైన అర్ధశతకంగా రికార్డు సృష్టించింది. తను ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ డ్రాప్తో బతికిపోయిన వైభవ్ వెంటనే మరుసటి బంతికి డీప్ మిడ్వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టి తన పవరేంటో చూపించాడు. ఏ ఒక్క బౌలర్నూ కూడా అతను వదల్లేదు. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ తర్వాత స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టి తన చారిత్రాత్మక హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు. చివరికి కేవలం 17 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. అతని దెబ్బకు రాజస్థాన్ 47 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్కు కాబోయే తదుపరి సూపర్ స్టార్ అని మీరనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. పక్కా క్రికెట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.